నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఎలక్షన్స్ పూర్తవుతూనే చాలా దాడులు మనం చూసాము. ఆ దాడుల్లో స్ట్రాంగ్ రూముల దగ్గర గానీ, పోలింగ్ బూత్‌ల దగ్గర గానీ, ఎక్కడ జూసినా దాడులు జరిగినాయి. ఈ దాడులకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కూడా దాడులు జరిగాయి. అంటే ఈవెన్ అపోజిషన్‌లో కూడా జరిగాయనుకోండి. కానీ ఎంతకు ఇప్పుడు పోలింగ్ ఒక దగ్గరికొచ్చినప్పటికీ లెక్కింపు ఒక దగ్గరికొస్తుంది. ఇప్పుడు లెక్కింపు దగ్గర కూడా దాడులు జరిగే అవకాశం ఉంది అని జెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు జెప్తున్నాయి. సో, అలాంటివి ఏం జరగకుండా చూసుకుంటామని జెప్పేసి మీనా అంటున్నారు. ఆయన ఇప్పుడు అంటున్నారు ఓకే. కానీ జరగకుండా చూసుకుంటారా అనే క్వెషన్ అయితే ఇంకా రైజ్ అవుతూనే ఉంది. అంటే ఆపగలరా ఇప్పుడు దాడుల్ని అని జెప్పేసి. మీరేమంటారు? అంటే సజ్జల చేసిన వ్యాఖ్యలు ఎంత బాగా అంటే వెంటనే దానికి కౌంటర్‌గా ఆయన మాట్లాడారు. సజ్జల పోలింగ్ ఏజెంట్‌లకి ఏం చెప్పారు? మీరు రూల్స్ పాటించకండి అన్నట్టుగా చెప్పాడాయన. అవును. రూల్స్‌ని అతిక్రమించండి అని చెప్పాడు. అయితే మీరన్నారు ముఖేష్ కుమార్ మీనా అంటే రాష్ట్ర ఎన్నికల అధికారి సరిగా ఆయన ప్రవర్తిస్తున్నారా అని. ఖచ్చితంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, చాలా అంటే దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో వాళ్ళిప్పుడు చాలా సీరియస్‌గా వాటిని పరిగణించి రేపొద్దున కౌంటింగ్ జరిగేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంటోంది ప్రతి అంశాన్ని. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఏ హింస అయితే జరిగిందో, ఏ హింసనైతే అధికార పార్టీ ప్రోత్సహించిందో, దాని మీద వాళ్ళు చాలా సీరియస్‌గా స్పందించారు. ముఖ్యంగా మాచర్ల ఘటన తీసుకుంటే మీరు పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలని వాళ్ళు ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారు. పిన్నెల్లి ఆడిన నాటకం మనకు తెలుసు. దాని మీద జరిగిన కేసులు మనకు తెలుసు. ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం 6వ తారీఖు వరకు ఆయనని అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ఫర్దర్‌గా ఇటువంటివి జరగకూడదు. ఎందుకంటే 4వ తారీఖు మనకి చాలా కీలకం. హ్మ్. బికాజ్ అధికార పక్షానికి అర్థమైతోంది ఓడిపోతామని. కాబట్టి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మీద చాలా వాళ్ళు భయపడుతున్నారు. దానికి కారణం ఈసారి ఇంచుమించు మనకు తెలిసి ఒక 4,80,000 ఓట్లు పోలయ్యి ఉంటాయి. అంటే 5,00,000 వరకు పోస్టల్ బ్యాలెట్‌ని ఈ మాట చాలామంది ఉపయోగించుకున్నారు. దివ్యాంగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, ఇలా ఎవరికి వాళ్ళు ఈసారి ఎక్కువ శాతంలో ముందుకొచ్చి వాటిని ఉపయోగించుకున్నారు గతంలో కంటే. అయితే అవి ఇన్వాలిడ్ కాకుండా చూడాల్సిన బాధ్యత పోలింగ్ ఏజెంట్ల మీద ఉంటుంది. అది వాళ్ళ అధికార పక్షం వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు. సో, దాని మీద సజ్జలు ఒక వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో, మీరు హింస చేయండి, మీరు రెచ్చిపోండి, మీరు కామ్‌గా ఉండేవాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఏజెంట్లుగా ఉండకండి. అంటే ఒక ఏమనాలి, ఒక రౌడీ లాంటి వాళ్ళని పెట్టాలని చూస్తున్నాడు ఆయన అనే హ్మ్. సందేహం చాలా మందిలో ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనా ఇవాళ మచిలీపట్నంలో అదేంటిది కృష్ణా కాలేజో ఏదో, కృష్ణా యూనివర్సిటీ ఏదో అక్కడికి వెళ్ళి ఈ స్ట్రాంగ్ రూములను పరిశీలించారాయన. ఆ హ్మ్. పరిశీలించాక ఆయన వీళ్ళతో మాట్లాడుతూ, ప్రస్తుతం. ప్రెస్‌తో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. ఇప్పుడు ఆ రోజు 144 సెక్షన్ ఖచ్చితంగా అమలు చేస్తామని, ఎక్కడా కూడా కౌంటింగ్ దగ్గర ఎటువంటి అల్లర్లు జరగటానికి వీల్లేదు. ఒకవేళ అలా ఎవరైనా జరిపితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తాము. అంటే మేము వాళ్ళకి ఎటువంటి అవకాశము ఇవ్వము. అల్లర్లు జరగటానికి మేము ఎటువంటి అవకాశము మేము కల్పించము. మేము చాలా స్ట్రిక్ట్‌గా ఉంటామని ఆయన ఇవాళ ఓపెన్‌గా చెప్పారు. తర్వాత ఈ సీల్ విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ సీల్ గురించి మాట్లాడుతున్నారు కదా! అంటే అధికార పక్షం ఈరోజు చేస్తున్న గొడవ అదే. దాని మీద వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోర్టుకి కూడా వెళ్ళినట్టున్నారు. అయితే ఆయన చెప్పేదేంటంటే, ఇప్పుడు మీరు ఫార్మ్ 13A ఏదైతే ఉందో, అందులో అభ్యర్థులు వాళ్ళ వివరాలు పొందుపరిచాక, ఎలక్షన్ రోజు ఎవరైతే ఇప్పుడు అక్కడ సంతకం చేస్తారు. అభ్యర్థి సంతకం ఉంటుంది. పోలింగ్ అధికారి సంతకం కూడా ఉంటుంది ఆ రోజు. దాని మీద ఎవరైతే సీల్ వేయలేదో, ఆ హ్మ్. సీల్ లేకపోతే పరిగణించొద్దు అనేది ఈరోజు అధికార పక్ష వాదననమాట. ఎందుకోసం? కొంతమంది ఆ రోజు రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కావాలని సీల్ వేయలేదు అనేది ఒక అంటే ఆరోపణ. అది ఆర్గ్యుమెంట్ కాదు. అది నిజం కూడా. హ్మ్. సో, హ్మ్. దానికోసమని ఈరోజు వాళ్ళు ఏదైతే చేశారో అది వాళ్ళకే ఎదురు తిరిగింది ఈరోజు అధికార పక్షానికి. సో, ముఖేష్ కుమార్ మీనా ఏం చెప్పారు? సీల్ లేకపోయినా కూడా అనుమతించండి. అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఓటు వేసే హక్కు మీకుందండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కది. ఆ హక్కులో మీరు మీ ఐడెంటిటీ కార్డ్ చూపించే మీరు ఓటు వేస్తారు. వేశాక ఇంక అక్కడ మీకు సంతకం లేకపోతే ఏమవుతుంది? సీల్ లేకపోతే ఏమవుతుంది?
మిమ్మల్ని అబ్జర్వ్ చేశాకే కదా మీకు ఓటు వేయటానికి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి అధికార పక్షం ఏదైతే వాదన చేస్తోందో అది సరైంది కాదు. అంటే వాళ్ళు భయం కొద్దీ ఇప్పుడు ఓట్లన్నీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిపక్షానికి వేశారు. అధికార పార్టీని వాళ్ళు వద్దనుకున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యాక ఈ ఓట్ల శాతాన్ని తగ్గించాలి. ఈ లెక్కింపు సమయంలో గొడవలు చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దానికోసం ముఖేష్ కుమార్ మీనా చాలా క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం వేరు, సిఈసి వేరు కాదు. రెండూ ఒకటే. ఇక్కడ నిర్ణయం వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు ఒప్పుకున్నాకే ఇక్కడ మేము ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన క్లియర్ కట్‌గా చెప్పారు. కాబట్టి దీని మీద అధికార పక్షం ఎటువంటి గొడవలు చేసినా కూడా వాళ్ళకే నష్టం. హ్మ్. అంటే ఆపగలుగుతారు అని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు పోలీసులు కూడా ఆపలేని సిట్యుయేషన్స్ మనం చూసాము. కానీ ఇక్కడ ఆపుతారు అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కౌంటింగ్ దగ్గర అసలు ఏ దాడులు, ఎలాంటి గొడవలు జరగకుండా ఉండే అవకాశం ఉంది అంటారా? తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు మాచర్ల తర్వాత ఎక్కడైనా గొడవలు జరిగాయా? హ్మ్. జరగలేదు కదా! జరగలేదు. ఎప్పుడైతే పోలీసులు కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు దృష్టి పెట్టిందో ఎవడు అల్లర్లు చేయలేదు. హ్మ్. ఇప్పుడు అధికార పక్షానికి ఇప్పుడు భయంతోటే వాళ్ళు సగం ఉన్నారు. దేనికున్నారు? కౌంటింగ్ రోజు గొడవలు చేయాలని చూస్తున్నారు తప్ప, మేము నెగ్గము అని తెలిసాక ఎట్లా దీన్ని గందరగోళం చేయాలి? ఎలా రీపోలింగ్‌కి మనం కోరుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టారు. ఆ విషయం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుసు, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుసు, డీజీపీకి తెలుసు. ఓకే. ఆల్రెడీ డీజీపీ సీఎస్‌ని పిలిచి తలవాచేలా చీవాట్లు పెట్టింది. ఈరోజు సీఎస్ మీద కూడా కేసులున్నాయి మనకు తెలుసు. హ్మ్. ఇప్పుడు ఆయన 800 ఎకరాల దాంట్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సీఎస్ మాట ఎవరు వినరు ఒక రకంగా. అవును. డీజీపీ ఇప్పుడు స్ట్రిక్ట్‌గా లేకపోతే డీజీపీని కూడా మార్చే అవకాశం ఉంటుంది. అవి అంటే ఇప్పుడు ఎవరు కూడా ఉపేక్షించరు. ఓకే. సరే ఇతను సరిగా లేడు కదా! పర్వాలేదులే అని అనుకునే స్టేజ్‌లో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం లేదు, రాష్ట్ర ఎన్నికల సంఘం లేదు, కేంద్ర హోంశాఖ కూడా లేదు. ఓకే. కాబట్టి ఆ రోజు కౌంటింగ్ సజావుగా సాగుతుందనేదే మనందరం కూడా విశ్వసించొచ్చు. తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు మాచర్ల తర్వాత ఎక్కడైనా గొడవలు జరిగాయా? హ్మ్. జరగలేదు కదా! జరగలేదు. ఎప్పుడైతే పోలీసులు కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు దృష్టి పెట్టిందో ఎవడు అల్లర్లు చేయలేదు. హ్మ్. ఇప్పుడు అధికార పక్షానికి ఇప్పుడు భయంతోటే వాళ్ళు సగం ఉన్నారు. దేనికున్నారు? కౌంటింగ్ రోజు గొడవలు చేయాలని చూస్తున్నారు తప్ప, మేము నెగ్గము అని తెలిసాక ఎట్లా దీన్ని గందరగోళం చేయాలి? ఎలా రీపోలింగ్‌కి మనం కోరుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టారు. ఆ విషయం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుసు, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుసు, డీజీపీకి తెలుసు. ఓకే. ఆల్రెడీ డీజీపీ సీఎస్‌ని పిలిచి తలవాచేలా చీవాట్లు పెట్టింది. ఈరోజు సీఎస్ మీద కూడా కేసులున్నాయి మనకు తెలుసు. హ్మ్. ఇప్పుడు ఆయన 800 ఎకరాల దాంట్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సీఎస్ మాట ఎవరు వినరు ఒక రకంగా. అవును. డీజీపీ ఇప్పుడు స్ట్రిక్ట్‌గా లేకపోతే డీజీపీని కూడా మార్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు కూడా ఉపేక్షించరు. ఓకే. సరే ఇతను సరిగా లేడు కదా! ఓకే మ్యామ్. థాంక్ యూ.